మిత్రులారా, మనం ఇప్పుడు వెంచూర్ ద్వారా 200 లీటర్ల ఎన్పికే డాక్టర్ కిషన్ చంద్ర వారిది తయారు చేసినాం. మనం ఇది మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఎన్పికే నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ ఎన్పికే. దీన్ని మనం మదర్ కల్చర్ దీన్ని తయారు చేసినాం. మనం బెల్లం 2 కిలోల బెల్లంతోనే ఫస్ట్ 50 లీటర్ తయారు చేసిన తర్వాత 200 లీటర్ తయారు చేసిన. ఈ 200 లీటర్లలో ఒక 20-25 లీటర్లు ఉంచి అందులో మదర్ కల్చర్గా మళ్ళీ ఉపయోగించుకోవడానికి ఇందులో మళ్ళీ 2 కిలోల బెల్లం ఇది పూర్తిగా నిండదాకా నీళ్లు పోసి 200 లీటర్లు మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఒక 5 రోజులలో తయారవుతుంది. మనం ఇప్పుడు ఈ వెంచూర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది చెట్లకు. ఆల్రెడీ వ్యామ్, ట్రైకో, ఎన్పికే, ఓడబ్ల్యూడిసి పంపిన. ఇప్పుడు ఎన్పికే పూర్తయినాక మళ్ళీ ఓడబ్ల్యూడిసి 1000 లీటర్లను ఇది పైప్ ద్వారా దీనికే కలిపి చెట్లకి ఇస్తాం. ఇవి ఇవ్వడం ద్వారా మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఈ ఎన్పికేను, ట్రైకోడర్మా, ఓడబ్ల్యూడిసి, వ్యామ్ ఇవి ఒక 200 లీటర్ల డమ్ముల 2 కిలోలు వేసుకుంటే మళ్ళీ మనం వాడుకోవచ్చు. మళ్ళీ 2 కిలోల బెల్లం వేసి 200 లీటర్లు నింపుకొని మళ్ళీ ఒక 5 రోజులు కలిపితే మళ్ళీ తయారవుతుంది. మళ్ళీ తయారు చేసుకోవచ్చు. మనకు చాలా ఖర్చు తక్కువ అవుతుంది. ఇది సేంద్రియ జీవన ఎరువులు అన్నట్టు ఇవి అయితే మనం చెట్లకు వేర్లు వృద్ధి చెందుతాయి, వానపాములు వస్తాయి, చెట్ల రోగాల నుంచి వెళ్ళి కాపాడుతాయి, చెట్లు పచ్చగా పెరుగుతాయి, చెట్టు బలంగా పెరుగుతాయి. కాబట్టి రైతులు ఈ విధంగా జీవన ఎరువులకు మళ్ళాలని కోరుకుంటున్నాను. దయచేసి యూరియా, డిఏపి, పొటాషి ఎక్కువ మొత్తంలో వేసే వరకు మన భూమి నిస్సారమై సౌడు తేలుతుంది. మన దాంట్లో కూడా సౌడు ఉన్నది. మన వేస్ట్ డికంపోజరు 200 లీటర్లు, జీవామృతం ఒక 1000 లీటర్లు వేస్తే అక్కడ భూమి చేంజ్ అయిపోయింది. నాకు ఏర్పడుతుంది. ఇప్పుడు 2 సంవత్సరాల 4 నెలలు 28 నెలల చెట్లల్లో ఈ మంచిగా పెరిగినాయి. ఆ సౌడు కాడ పెరగలే. అక్కడ కొద్దిగా ఒక్కొక్క తట్ట ఎరువు వేసినా ఒక్కొక్క చెట్టుకు 10-15 లీటర్ల వేస్ట్ డికంపోజర్ పోసిన, 2 లీటర్ల జీవామృతం పోసిన. ఆ చెట్లు తోడ మొత్తం పచ్చగత్తానే ఇప్పుడు పెరుగుతాయి మళ్ళీ. కాబట్టి జీవన ఎరువులకు మళ్ళాలని రైతులను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.